హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా తెలుగు. ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఫిష్ ఫ్రెష్గా నిమ్మకాయను సాల్ట్ వేసుకొని ఒక 2 టైమ్స్ కడుక్కున్నానండి. వీటికి ఏమేమి కావాలో మనం చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొద్దిగా పసుపు, కారం, 2.5 స్పూన్స్ తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్ అండి. దీని తర్వాత మనకు కావాల్సింది ప్రాన్ పౌడర్. ఫిష్ ఎక్కువ ఉన్నాయి కదా, ఒక 3 స్పూన్స్ తీసుకుందాం. కొద్దిగా ఆయిల్, ఒక హాఫ్ లెమన్ తీసుకోండి. దీన్నంతా చక్కగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా చక్కగా కలుపుకోండి. దీని తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఫిష్ని ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ఇలా ఈ మసాలా అంతా పట్టేలాగా దీనికి చక్కగా రాసుకుందాం. ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని చక్కగా మసాలా పట్టిద్దాం. ఇలా అన్ని పీస్లకి మసాలా చక్కగా పట్టేలాగా రాసుకుందాం. ఇలా చేస్తే ప్రతి పీస్కి మంచి మసాలా పడుతుంది. ఇలా ప్రతి ఒక్కదానికి మసాలా రాస్తూ పక్కన పెట్టుకుందాం. అన్నిటిని ఇలా ఒక్కసారిగా నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నిటికీ చక్కగా మసాలా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ కంటే ఇంకెక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో లేదు అని అంటే, మాకు టైం లేదు అంత అంటే ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఇలా ఉంచేద్దాం. మసాలా అంతా చక్కగా పడుతుంది. ఇలా కలిపి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, ఒకవేళ మీకు కావాలంటే కొద్దిగా దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టమైతే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలుపుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టాను. ఫ్రై చేయడానికి సరిపోయే ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫిష్ని
వేసుకుందాం. ప్యాన్లో సరిపోయాన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా నెమ్మదిగా వీటిని టర్న్ చేసుకుందాం, తిప్పుకుందాం. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్కన తీసేసుకోవడము. ఇలా మళ్ళీ మిగిలిపోయిన వాటిని కూడా వేసుకుందాం. ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకుందాం. జాగ్రత్తగా లెక్కించుకోండి, ఆయిల్ మీద పడకుండా. చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో, చాలా బాగుంది కదా. చూడండి చక్కగా ఫ్రై అని తీసేసుకున్నాం. ఇలా చక్కగా రెండు వైపులా ఫ్రై అయినాయి చూడండి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఫిష్ ఫ్రై ఇలాగైతే రెడీ అయింది. క్రిస్పీగా, టేస్టీగా, వేడి వేడిగా పప్పుతో, సాంబార్తో అన్నిటితో బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.